కనుక ఈ ప్రపంచము ఉన్నదా లేదా, ప్రపంచం ఉన్నది అంటే బ్రహ్మం ఒక్కటే అనే దానికి దోషం వస్తుంది. బ్రహ్మం ఒక్కటే అనేటువంటిది వేదాంత ప్రమాణం. మరి ఆ ప్రమాణానికి భిన్నంగా ఉండటానికి వీల్లేదు. కనుక ఈ జగత్తుని విచారణ చేయాలి, దీనికి మూలం ఏది అని. జీవుడిని విచారణ చేయాలి, జీవుడికి మూలం ఏది అని. ఈశ్వరుడికి విచారణ చేయాలి, ఈశ్వరుడికి మూలం ఏది అని. అలా చేయగా 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 మాయతో కూడిన బ్రహ్మమే మూల కారణం, సర్వకారణం అయ్యాడు. అయితే మాయతో కూడినటువంటి బ్రహ్మ, మాయతో కూడినటువంటి బ్రహ్మ ఇద్దరు ఉన్నారా? బ్రహ్మను మోక్షధామంగా 3 వంతులు ఉన్నదున్నట్లుగా ఉండగా, అదే బ్రహ్మమందు ఏకదేశీయులుగా ఒక వంతులో మాయ ఆశ్రయించి నిర్గుణ బ్రహ్మనే సగుణ బ్రహ్మగా సూచిస్తుంది. ఈ మాయ నిజానికి లేని మాయ. అసలు మాయ అంటేనే ఏది లేదో అది ఉన్నట్లుగా అగపించేటట్టుగా చేస్తుంది. యా ఆస మాయ. యా అంటే ఏదైతే, మా అంటే లేదో, సా ఉన్నది. యా మా సా, ఏది లేదో అది ఉన్నది అని మా యొక్క అర్థం. అంటే మాయ లేనిదే ఉన్నదే. ఉన్నదంటామా? ఉన్నదంటే బ్రహ్మమోక్షే అనే దానికి దోషం వస్తుంది. మాయ యొక్క నిర్వచనాన్ని బట్టి అది లేని మాయ. ఈ లేని మాయే సర్వభ్రాంతులను కలిగిస్తుంది. ఈ భ్రాంతిలో ఉన్నవాడికి ఈ ప్రపంచం నిజం, ఒక ఉపాధిలో ఉన్నవాడికి ఈ ప్రపంచం నిజం. ఉపాధియే తాను అనుకునేటువంటి అజ్ఞానికి తన యొక్క ఉపాధి, ఈ ప్రపంచము రెండూ నిజమే. అందుకని మాయ ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. లేదన్నామా భ్రాంతి ఉండకూడదు, ఉందామా బ్రహ్మం ఒక్కటే అనే దానికి దోషం వస్తుంది. అందుకని లేని మాయ అన్నాం. అందరికీ ఈ ప్రపంచానికి ఉన్న సమస్య ఒకటి, ఈ లేని మాయ వల్లే. మాయ మర్మము తెలిస్తే మాయ మాయమైపోతుంది. ఆ తర్వాత వస్తుంది తాడు మీద పాములు వచ్చిందని. విచారణ చేస్తే తాడు అనేటువంటి సాక్షాత్కార జ్ఞానం వస్తే పాము అనేది లేనిదవుతుంది. ఈ తాడు పాము ఎందుకు చెప్పడం జరిగింది? తాడొకటి పాము ఒకటి 2 ఉన్నాయి అనేది వాళ్ళకి 2 లేవు నాయన. తాడే ఆవరణ దోషం చేత తాడుగా కనబడకుండా పాముగా గోచరిస్తోంది. ఇది ఆధ్యాస. పాము వల్ల భయం కలిగింది, ఆందోళన కలిగింది. ఆ భయ నివారణ, ఆందోళన నివారణకి ఏదో కర్మ చేశావు. ఇది క్షోభ. ఈ క్షోభకే విక్షేపం అని పేరు. ఆవరణ, ఆధ్యాస, విక్షేప కారణంగా పాము నిజమనిపిస్తుంది. కానీ ఆయన వదులుకుంటే తాడు ఎప్పుడూ తాడే. కనుక తాడు పాముకు ఆధారమా? ఇప్పుడు చెప్పండి. తాడు తాడుగానే ఉంది, తాడు పామును పుట్టించలేదు. చూసేవాడికి భ్రాంతి కలిగింది, తాడు బదులు పాము కనపడి. అది తాడు తప్ప. మీరు ఎవరో మనిషి కోసం వెతికారు, ఇంకో మనిషి ఎవరో మనిషిని పోలి మనిషి కనబడ్డారు. ఈ మనిషి ఆ మనిషిని మీరు అనుకున్నారు, పొరపాటు పడ్డారు. ఆ మనిషి తప్ప పాము తప్పు లేదు, తాడు తప్పు లేదు. పాము కావాలని నీకు కనబడలేదు, తాడు కావాలని మరుగవ్వలేదు, తాడు పాముని పుట్టించను లేదు. తాడుకి ఆలంబన కాదు, తాడు పాముకి ఆలంబన కాదు. కానీ మాయాశబల బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ జగత్తుకి కారణం, తాడు పాముకి కారణం. అక్కడ మాయ అవుతుంది కనుక
భ్రాంతిలో మాత్రమే ఇది కారణంగా ఉంటుంది కానీ భ్రాంతి రహితమైతే ఒకే వస్తువు ఉన్నది, దానికంట అన్యం లేదు. అన్నిటికీ ఒకదానికోటి ఆధారం ఉంటున్నాం. ఎందుకని? బ్రహ్మమే అవ్యక్తమైంది, అవ్యక్తము మహత్తయింది, మహత్తు మహదహంకారం అయింది, మహదహంకారంలో తన్మాత్రలతో వచ్చి ఆ పంచమాయాశక్తులతో కూడినటువంటి మహదహంకారం వల్ల పంచతన్మాత్రలతో వచ్చాయి. పంచతన్మాత్రలు సూక్ష్మభూతాలుగా మారాయి, సూక్ష్మభూతాలు పంచీకరణై స్థూలభూతాలైనవి. తర్వాత ఇంకా ఏదో అనేక పరిణామాలతో నామరూప జగత్ అయింది. అంటే ఇప్పుడు నామరూప జగత్తుకి ఆధారము స్థూల సూక్ష్మ పంచభూతాలు, వాటికి ఆధారము తన్మాత్ర, తన్మాత్ర సృష్టికి ఆధారము హిరణ్య గర్భుని యొక్క ఊహ, మహదహంకారంలో కలిగిన పంచశక్తుల వ్యవహారము. ఈ పంచశక్తులు మాయాశక్తులు ఉన్న చేత వ్యవహారం జరిగినట్టున్నట్టుకి జరగలేదనే అర్థం, ప్రపంచం లేదనే అర్థం. సరే, అలా ఉండగా ఈ మహదహంకారానికి మూలం మహత్తు, మహత్తుకి మూలం అవ్యక్తం. అవ్యక్తంలో ఉన్నటువంటి ఏదో అది బయటకు వచ్చింది. బ్రహ్మమే అవ్యక్త రూపంలో ఉండి బ్రహ్మమే మహత్తయ్యాడా? బ్రహ్మ యందు మాయ కారణముగా ఒక అవ్యక్త స్థితి సృష్టి యొక్క బీజము ఆ పరబ్రహ్మం ఉండి పరబ్రహ్మకు సంబంధం లేకుండా సృష్టి బీజమే అనుకరించి ఇదంతా వచ్చిందా? పరిశీలించాలి. ఇక్కడ మన లక్ష్యం ఏంటంటే తర్వాత పరిశీలిద్దాం. బ్రహ్మము ఈ రకంగా అన్నిటికీ ఆధారం అయితే కానీ సగుణ నిర్గుణ బ్రహ్మ విభజన చేసినప్పుడు తెలుస్తుంది. అది ప్రస్తుతానికి లక్ష్యంలో ఉన్న నిర్గుణ బ్రహ్మ దేనికి ఆధారం కాదు. కానీ ఇక్కడ నిరాలంబము అంటే తనకి మరొక ఆధారం లేదని. ఒక దీపం చేత రెండో దీపం ముట్టించాం, రెండో దీపాన్ని చేత మూడో దీపం ముట్టించాం, మూడో దీపం చేత నాలుగో దీపం ముట్టించాం. ఈ దీపం ఎలా ఉన్నాయా బాబు అంటే చంద్రుడి వల్ల ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశం చంద్రుడి వల్ల ఉన్నది. చంద్రప్రకాశం ఎక్కడుంది? సూర్యప్రకాశం చంద్రగోళం మీద పడి ప్రతిఫలించి వెన్నెలగా ఉన్నది. సూర్యప్రకాశం ఎక్కడున్నది? సూర్యప్రకాశానికి ఆధారము పరమాత్మ ప్రకాశం. ఈ పరమాత్మ ప్రకాశానికి ఆధారం ఏంటి? లేదు, పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తున్నాడు. అందుకని పరమాత్మ నిరాలంబుడు. అట్లా నిరాలంబ. తూర్పు అని ఎందుకన్నారంటే సూర్యుడిని పెట్టుకుంటారు మీరు. సూర్యుడికి ఆలంబన ఉంది, పరమాత్మ ప్రకాశం. పరమాత్మ సత్తా చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యప్రకాశము చేత చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రప్రకాశము చేత వెన్నెలొచ్చి వెన్నెలలో ఓషధులు ఉత్పత్తి అవుతున్నాయి. ఓషధుల వల్ల అన్నం ఉత్పత్తి అవుతుంది, అన్నం వల్ల పురుషుడు ఉత్పత్తి అవుతున్నాడు. ఇదంతా ఒకదానికి ఆలంబనగా వస్తుంది. కింది నుంచి పైకి వెళ్తే పురుషుడికి అన్నం కారణం, అన్నం ఆధారం, ఆలంబన. అన్నానికి ఓషధులు అంబన, ఓషధులకు పృథివీ ఆలంబన, పృథివీకి జలము, జలమునకు ఆ విధంగా వస్తే ఏమైంది? అన్నిటికీ ఆకాశం ఆలంబన. ఆకాశానికి ఆలంబన ఆత్మ. ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే. బ్రహ్మకి ఆలంబన ఏంటి? బ్రహ్మ నిరాలంబుడు, స్వతసిద్ధంగా స్వయం ప్రకాశంగా ఉన్నాడు. కనుక ఈ దీపానికి ఆ దీపం మూలం, ఆ దీపం చేత ఈ దీపం ముట్టించబడింది, ఆ దీపం కూడా మరొక దీపం చేత ముట్టించింది. అసలు మొదటి దీపం ఎవరు ముట్టించారు? మొదటి దీపము ఆ బ్రహ్మమే స్వయం ప్రకాశం, దాన్ని ఎవరు ముట్టించాల. అందుకని ఆ మొదటి దీపమే నిరాలంబం. ఇన్ని విధాలుగా నిరాలంబం అంటే అర్థమైంది. ఆగ్నేయంతో నిర్గుణం. మెల్లిగా మనం ప్రదక్షిణ చేద్దామండి. తూర్పు తిరిగి దండం పెట్టి తూర్పు నుంచి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి నైరుతికి, నైరుతి నుంచి పశ్చిమానికి, పశ్చిమ నుంచి వాయువుకి, వాయువ్య మూల నుంచి ఉత్తర దిశకి, ఉత్తర దిశ నుంచి ఈశాన్యానికి, ఈశాన్యాన్ని దాటి మళ్ళీ తూర్పుకి. ఒక ప్రదక్షిణ చేస్తే ఈ 8 దిక్కుల్లో ఏమున్నాయో చూస్తున్నాం. ప్రపంచంలో మీకు తెలుసు 8 దిక్కుల్లో ఏమున్నాయో. అయితే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ చూసే దృష్టి అజ్ఞాన దృష్టిలో ప్రపంచం ఎగురుతోంది.
జ్ఞానచక్షుతో చూస్తే ఈ ప్రదర్శనలో నీకు ఎటు చూసినా పరబ్రహ్మమే కనబడుతున్నాడు. ఎటు చూసినా పరబ్రహ్మం అంటే చాలు. ఈ శ్లోకం ద్వారా పరబ్రహ్మ యొక్క లక్షణాలు చెప్పడం అలా చెప్పాలని అనిపించింది. తూర్పు నుంచి వైపు తిరిగాడండి. కథ అని ఎందుకన్నాడు? సగుణం నుంచే సృష్టి వస్తుంది. సగుణమే మాయ. మాయ త్రిగుణాత్మకం. నిర్గుణం అయితే దాని నుంచి ఏమీ రాదు. నిర్గుణ బ్రహ్మ నుంచి సృష్టి రాదు, సగుణ బ్రహ్మ నుంచే వస్తుంది. అయితే సగుణ బ్రహ్మ మహత్ అయితే, మహత్ కాకముందు సృష్టికి బీజము ఆ పరబ్రహ్మ యందు ఉన్నది. ఆ పరబ్రహ్మ యందు ఉన్నటువంటి సృష్టి బీజం ఏదో అది ఉత్పత్తి కావాలంటే గుణం కావాలి. బ్రహ్మకి సృష్టికి కావాలంటే రజోగుణం వల్లనే సంకల్పం కలిగి సృష్టి చేశాడు. సత్వగుణం వల్ల ఆనందం కలిగి ఆనందానుభవాన్ని వ్యాప్తి చేశాడు. ఆనందం చేతనే సృష్టి చేశాడు. ఈ సృష్టి అంతా ఆనందమయంగా ఉంది. ఎక్కడ చూసినా అందరూ ఆనందం కోసమే చేస్తున్నారు. ఒక తిట్టడంలో కూడా వాడికి ఆనందం కాబట్టి తిట్టాడు. ప్రియంబోధం ప్రమోదమే ఇక్కడ ఆనందమయ కోశంతో మనకుందని ఇచ్చినా కూడా అతనికి తృప్తి, రిలీఫ్. ఆ తృప్తి రిలీఫే ఆనందం. కనుక ప్రపంచం అంతా ఆనందమయంగానే ఉంది సరిగ్గా కనుక మనం విచారణ చేస్తే. ఇవన్నీ సగుణం ద్వారా వచ్చినాయి. నిర్గుణం ద్వారా ఏది రాదు. ఎందుకంటే నిరాలంబం అని అన్నాగా, ఒకటే బ్రహ్మం అన్నాడుగా, బ్రహ్మ కంటే అన్యం లేదుగా. అటువంటి బ్రహ్మ నిర్గుణం అయితే నిర్గుణం నుంచి ఏది రాకూడదుగా. సత్తు నుంచి మరొక సత్తు పుట్టదు. ఎందుకంటే సత్ ఏకం, చిత్ ఏకం. సదేకం చిదేకం. సత్తే చిత్తు, చిత్తే సత్తు, అది ఏకస్వరూపం. దానికంటే అన్యం లేదు. అందుకని సత్తు నుంచి రెండు సత్తులు ఉంది. సత్తు నుంచి ఏది పుట్టదు. అసత్తు నుంచి ఏదైనా పుడుతుందంటే అసత్తు భ్రాంతి కనుక భ్రాంతి నుంచి అనేక భ్రాంతులు పుట్టచ్చు. సత్తు నుంచి అసత్తు పుట్టిందా? సత్తు నుంచి భ్రాంతి పుట్టలా. భ్రాంతి పేరే మాయ. మాయే లేని మాయ. మాయ అనిర్వచనీయం. అది ఉన్నట్టు లెక్క కాదు. అందుకని బ్రహ్మం ఒక్కటే. మరి తథా అని ఎందుకన్నాడంటే, నిర్గుణం స్థూలమయ్యే ఆస్కారం ఉంటే మాయా కదులుక బ్రహ్మ. నిర్గుణం యథాతథంగా నిర్గుణమే అన్ని కాలాల్లో శాశ్వతంగా నిర్గుణమే ఉంటే అది మన లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ. అదే మన లక్ష్యంగా ఉన్నటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది నిర్గుణం. నిర్గుణంలో సగుణం అయ్యే అవకాశం ఉన్న నిర్గుణము, సగుణం అయ్యే అవకాశం లేని నిర్గుణం అని రెండు లేవు. నిర్గుణ బ్రహ్మ ఎప్పుడూ నిర్గుణంగానే ఉన్నాడు. నిర్గుణ బ్రహ్మని మాయ ఆశ్రయించి ఆ నిర్గుణ బ్రహ్మనే సగుణంగా చూపించి ఆ సగుణ బ్రహ్మనే సృష్టికి సర్వాధారంగా చూపిస్తుంది, మహాకారణంగా చూపిస్తుంది. కానీ అటువంటి మాయ ద్వారా వచ్చినవన్నీ మాయమర్మం తెలిస్తే విచారిస్తే లేనివే. కనుక నిర్గుణ బ్రహ్మకి ఢోకా రాల. నిర్గుణ బ్రహ్మ ఎప్పుడూ నిర్గుణమే. యథాతథంగా నిర్గుణంగా ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే నిర్గుణ బ్రహ్మ అని అనకుండా త్రిగుణ రహిత బ్రహ్మ అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఎప్పటికీ ఆ బ్రహ్మ నిరాలంబముగా త్రిగుణ రహితముగా ఉంటాడు. గుణముల వల్లే కదలిక, గుణముల వల్లే భ్రాంతి, భ్రాంతిలోనే కదలికలు. భ్రాంతి రహితమైతే కదలికలు లేవు. గుణం వల్లే చలనము, గుణములు లేకపోతే చలనము లేదు, చలనము లేకపోతే అచలము. అది శాశ్వత నిర్గుణము అన్నప్పుడు శాశ్వతంగా అచలము. మళ్ళీ ఎందుకు చెల్లిస్తుంది? ఆ పరిపూర్ణత్వము, ఆ పరితృప్తి, అందులో కొంచెం తరుగుదల గాని అంతరాయం గాని వస్తే అది కదులుతుంది. తరగదు
మొరగదు, తిరగదు, కదలదు. ఆ ఉన్నది ఎంతో ఆనందంగా, ఆనందకరంగా, ఆనందమయంగా, ఆనందఘనంగా ఉన్నదున్నట్లు నిత్యవర్తమానంలో నిత్యకృతమై చెలించే అవసరము లేనిదై అంత గొప్పదై ఉంటుంది. అంతకంటే గొప్పదానికంటే గొప్పది లేదు అనేది బ్రహ్మ. సృష్టికి ఆధారమైనటువంటి బ్రహ్మకి నిర్గుణము అవ్యక్తమైతే, సగుణము మహత్తైతే, సగుణ సృష్టి అంతా కూడా ఈ సృష్టికి ఆధారమైనటువంటి అహంకారము, మాద అహంకారం ఒకటి వస్తే ఆ అహంకారమే అధిష్టానముగా, ఆ అధిష్టానం ఉన్నటువంటి సృష్టి వాసన తన్మాత్రగా ప్రారంభమై అఖిల జగత్ అయింది. దాన్ని విడగొట్టాలి. అప్పుడు నిర్గుణం తథా అంటే విడగొట్టబడింది. శాశ్వతంగా అది నిర్గుణమే అంటే త్రిగుణరహితం. ఆగ్నేయం నుంచి దక్షిణం వైపు తిరిగాడు ప్రదక్షిణం. దక్షిణం నిత్య శుద్ధం చేయవ. త్రిగుణములు లేకపోవడం నిర్గుణము, త్రిగుణములు ఉండటము మాలిన్యము. మాలిన్యాన్ని లేకుండా చేస్తే శుద్ధము. తిరిగి మాలిన్యం వస్తే మళ్ళీ మాయే. గుణాలు లేకుండా చేసుకుంటే నిర్గుణం. గుణము కొంతకాలం నిద్రాణంగా ఉంది, కాల ప్రభావం కానీ దేని ప్రభావం కానీ మళ్ళీ సగుణమైతే కనుక ఆ శుద్ధం అనేటువంటిది ఏదో తాత్కాలికము, అనిత్యము. మనకి వస్తు నిర్ణయంలో ఏ పరబ్రహ్మ అయితే మోక్షధామమో మోక్ష రూపమో దాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఈ సంకల్పంలో లక్ష్యంలో దాన్ని పెట్టుకోమంటున్నాం. అందుకని అది నిత్య శుద్ధము, నిత్యము త్రిగుణరహితమై ఉన్నదే, నిత్యము శుద్ధమై ఉన్నదే. ఒకనొక కాలంలో కూడా అశుద్ధము మలినము కాదు. నిత్య శుద్ధం చ ఇవ. దక్షిణ వైపు నుంచి నైరుతి మూలకి తిరిగాడు. నైరుత్యో నిరుపద్రవం. ఉపద్రవం అంటే ఏంటి? భూకంపాలు, సునామీలు, మొత్తం సృష్టి అంతా ప్రళయం అయిపోయి ఆ ప్రళయంలో ఉన్నటువంటి జీవులు సాధారణ స్థితిలో మనుగడ సాగించేటువంటి జీవులు ఈ ఉపద్రవంలో, ఈ ప్రళయ కాలంలో వాళ్ళ ఉపాధి దానికి బాధించబడుతుంది కనుక తట్టుకోలేదు కనుక మరి విపత్తులు, పంచభూతాల యొక్క విజృంభణ ఎక్కడున్నది? మాయాకల్పిత సృష్టిలో ఉన్నది. తన్మాత్ర సృష్టిలో భాగంగా పంచభూతాలు స్థూలభూతాలై ఒకనొక కాలంలో విజృంభిస్తున్నప్పుడు, ఆ సమస్థాయి చెదిరినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవులు, ప్రాణులు తట్టుకోలేకపోతున్నారు. అది ఉపద్రవం అంటే. నిర్గుణ బ్రహ్మ ఈ సృష్టికి అతీతమై, ఈ సృష్టి తన యందు లేనిదై, సృష్టి యొక్క బాధ కూడా లేనిదై, ఎటువంటి ఉపద్రవము లేనిదై శాశ్వతముగా నిరుపద్రవంగానే ఉన్నాడు. నీ నుండి వచ్చినటువంటి పంచభూతాలే గాని, పంచభూతాల కంటే ముందున్నప్పుడు పంచభూతాల తర్వాత వచ్చిన వాళ్ళకి పంచభూతాల కారణంగా ఉపద్రవం కలుగుతుంది. పంచభూతాల కంటే ముందున్నవాడు, పైగా పంచభూతాలు మిథ్యా అని తెలిసిన వాడు, కల్పితం అని తెలిసిన వాడు, నిరుపాధికుడు. ఈ ఉపద్రవం ఉపాధి ధరించిన వాడికే కానీ ఉపాధి లేని వాడికి నిప్పు కాల్చదు, నీళ్లు తడపదు, నానబెట్టదు, కుళ్ళబెట్టదు, పాచిపెట్టదు, గాలితో శోషించబడదు, పృథివిలో కొల్లదు, శస్త్రము చేత నరకబడదు. అటువంటి బ్రహ్మ కదా. ఆ బ్రహ్మ ఈ పంచభూతాల యొక్క ఎఫెక్ట్ లేనటువంటి బ్రహ్మ నిరుపద్రవమే. ఆ నిరుపద్రవ
లక్ష్యముగా మనం కనుక సాధన చేస్తే ఉపద్రవాలకి సాక్షిభూతంగా, ఉపద్రవాలు బాధించేది ఉపాధినే గాని ఆత్మనైనటువంటి నన్ను కాదని ఎవరైతే విడిపడి ఉపాధి పోయినా ప్రాణం పోయినా లెక్క చేయకుండా ఆత్మగా తాను చావనివాడు పుట్టనివాడని, ఏ బాధ అనుభవించని వాడని, కేవల నిత్యము సచ్చిత్తానంద రూపుడని ఎవరైతే ఉంటాడో వారికి ఉపద్రవాలు ఏమీ చెయ్యవు. చేస్తే మహాపోతే ఉపాధి పోయింది కానీ ఆత్మ పోలా, ప్రాణం పోయింది కానీ ఆత్మ పోలా. ప్రాణమే పోయిందన్న వాడికి మళ్ళీ పునర్జన్మ, అయ్యో శరీరం పోయింది అనే వాళ్ళకి పునర్జన్మ. ఆత్మ పోయేది కాదుగా. అందుకని భ్రాంతిలో తోచిన ఉపాధిగతమైనటువంటివన్నీ ఉపాధులతో సహా ఏం పోయినా కానీ తనకి పోయింది ఏమి లేదు, ఆత్మస్వరూపుడికి పోయింది ఏమి లేదు. ఇది సాధన. లక్ష్యంలో అటువంటి బ్రహ్మ నిరుపద్రవం. నైరుతి నుంచి పడమర వైపు తిరిగాడు. పశ్చిమే నిష్కళం చేయవా. నేను చెప్తాం నిష్కళ అంటే ఏంటి? ప్రకాశము లేనిది. ప్రకాశం ఉన్నది పరమాత్మ అయితే, ప్రకాశం లేనిది అంటే పరమాత్మ కూడా లేనివాడే. ప్రకాశము కానిది, ప్రకాశము లేనిది బయలు. బయలు జడం కాదు, బయలు చుట్టూ కాదు, బయలు ప్రకాశం కాదు, బయలు అంధకారం కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, వెలుగు కాదు, చీకటి కాదు. అది నిష్కళ. అయితే అమావాస్య లాంటి నిష్కళ కాదు. మళ్ళీ చంద్రుడు పెరుగుతాడు, మళ్ళీ కళలు పెరుగుతాయి, కళలకి వృద్ధి క్షీణాలు ఉంటాయి. ఓసారి పూర్ణకళ ఉంటుంది, మళ్ళీ ఉండదు. ఓసారి నిష్కళ అవుతాడు. నిష్కళ శాశ్వతం కాదు. అమావాస్య చంద్రుడికి నిష్కళ, ఆ చంద్రుడికి శాశ్వతం కాదు. ఇక్కడ నిష్కళ నిత్యమని ఎప్పుడైతే ఒక తోట పెట్టాడో ఆ బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు కనుక నిత్య అనే పదాన్ని ప్రతిదానికి మనం కలపాలి. నిర్గుణం తథా అన్నప్పుడు అది కూడా నిత్యం కింద లెక్కే, యథాతథంగా ఎప్పుడు అలాగే ఉంటారు. అలాగే నిత్య శుద్ధం చేయవ అన్నప్పుడు కూడా ఆ త్రిగుణ రహితమైనటువంటి దేశంలో అది శాశ్వతమే. అలాగే ఆ నిత్యం అనే పదం అక్కడ వాడినా వాడకపోయినా మనం చెప్పుకోవాలి. నిష్కళ అనేది శాశ్వతమైనప్పుడు అది బయలు, తాత్కాలికమైనప్పుడు అది పెనుచీకటి. ఇంకా తాత్కాలికమైతే అది గాఢ నిద్ర కానీ, మరణకాలం కానీ, మూర్ఛకాలం కానీ, మరుపు కానీ, సమాధిలో కూడా నిజానికి ప్రకాశం వస్తుంది. సమాధిలో ప్రకాశం ఉండొచ్చు, సమాధిలో శూన్యం ఉండొచ్చు. శూన్యము ప్రకాశము రెండు కాకుండా ఉన్నట్టు ఈ బ్రహ్మ బయలు రూపుడు. నిష్కళం చేయవానికి బ్రహ్మని బయలు రూపంగా నిర్ణయిస్తున్నాం మనం. వాయువ్యేచ నిరంజనం, ఇహి ప్లస్ అంజనం. నిరంజనం, అంజనం అంటే కాటుకాకున్నాం. అజ్ఞాన అంధకారం, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ నిమిత్తమేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం అనేటువంటి కాటుక చేత అజ్ఞానం తొలుగుతుంది అంటున్నాను. అజ్ఞానాంధకారం పోతుంది. అంటే కన్నం ఉంది, దానికి ఒక కాటుక అనేటువంటి లేపనము పూసుకున్నాం, ఒక పూత. అంజనం అంటే పూత, కాటుకేని కాదు. అక్కడ ఏదైనా సరే ఒక పూత. ఇక్కడి కిందకి కళాయి పూత, వెండి సామానికి బంగారు పూత, రోడ్డు గోళ్ళకి బంగారు పూత. ఇలాగా ఒక వస్తువుకి పై పూతగా ఉంటుంది. బ్రహ్మం ఒక్కటే అంటే ఆ బ్రహ్మకు పై పూత ఉంటుందా? మాట ఎందుకు అనాల్సి వచ్చింది? బ్రహ్మకి ఒక ఆవరణ ఉన్నది. ఈ ఆవరణ అవతల మాయలో విక్షేపంగా బోలంత జగత్తు అన్నీ వచ్చింది అని చెబుతున్నప్పుడు బ్రహ్మకి ఆవరణ ఉంది అంటున్నారు. ఈ ఆవరణే అంజనం. అప్పుడు చూచేవాడికి బ్రహ్మ కనబడకపోవడం ఆవరణ, కానీ బ్రహ్మ వైపు నుంచి చూస్తే బ్రహ్మకు ఆవరణే ఉంది.
సూర్యుడికి మేఘం కప్పింది అంటే మేఘం ఆమె సూర్యప్రకాశం అన్న మారిందా పోయిందా కనబడకుండా పోయిందా? సూర్యుడుకున్న సహజ ప్రకాశం సూర్యుడి యొక్క లక్షణంగా ప్రకాశిస్తూనే ఉంది. మేఘం సూర్యప్రకాశం కనబడలేకుండా చేసింది మరొకరికి. అజ్ఞానం ఆవరణ అనేటువంటిది వేరే జీవికి, సూర్యుడికి కాదు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనా. ఎలా అయితే రాహు చంద్రుడికి సూర్యుడికి కలిసి కనబడకుండా చేస్తున్నాం, అలాగే మాయ ఆచ్ఛాదిస్తుంది. దేని మీద? సన్మాత్ర కేవల సద్రూపమైనటువంటి పరబ్రహ్మయందు మాయ ఆవరించింది. పరబ్రహ్మం ఏమన్నా ఆవరించబడ్డా? సూర్యుడు చంద్రుడు ఆవరించబడ్డారా? ఆ సూర్యచంద్రుని చూసేటువంటి వారి కన్నుకి ఈ ఆవరణ అడ్డమైంది. మళ్ళీ ఆ రాహుగ్రస్తం పోగానే మళ్ళీ సూర్యచంద్ర ప్రకాశం యథాతథంగా ఉంది, కొత్తగా రాలా. పాతది అక్కడే ఉంది, అదే కొనసాగుతూ కొంతకాలం మనకి కనబడలేదు. కానీ మనకి కనబడకపోవడం మన అజ్ఞానం, మన ఆవరణ దోషం. మనకు ఆవరణ దోషం లేకపోతే ఎప్పుడు కూడా కనబడుతూనే ఉంటాడు. మాత్ర కరణోపసంహరణతో ఆ మాయా ఏదైతే సమంగా ఆచ్ఛాదించిందో అది మళ్ళీ ఉపసంహరిస్తే, అడ్డు తొలగితే ఆ సన్మాత్ర అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉన్నది. మీరు వేగానికి అవతలకి వెళ్తే సూర్యుడిని ఏది ఆవరించలేదు. వేగానికి అవతలు ఉంటే సూర్యరశ్మి అక్కడ పడకుండా ఏదో ఒక అడ్డు ఉంటే ఆ అడ్డున్నటువంటి స్థానంలో ఉన్న జీవుడికి సూర్యుడు కనబడ్డాడు. అలాగే అజ్ఞానావరణ ఉన్నటువంటి జీవుడికి ఆ పరబ్రహ్మము గోచరము కావట్లేదు, స్వానుభవానికి రావట్లేదు. ఆ ప్రకాశము జీవుని యొక్క ప్రకాశము ఆ బ్రహ్మ ప్రకాశమే లేనివై బ్రహ్మమే తానైనటువంటి స్థితి కలగడానికి ఈ అజ్ఞాన ఆవరణ అనేది జీవుడికి అడ్డంగా ఉంది. కనుక అంజనము అనేటువంటిది ఒక మేఘం అనుకోండి, ఒక పూత అనుకోండి, పదార్థ వస్తువు కనపడకుండా చేసేటువంటి పూత. కనుక బ్రహ్మకి ఆవరణం అనేటువంటి పూత బ్రహ్మ వైపు నుంచి చూస్తే లేదండి, మన వైపు నుంచి చూస్తే ఉన్నది. మన వైపు చూసేది మన దోషం. ఆయన ఎప్పుడు నిరంజనుడే. ఒకటే అయిన బ్రహ్మకి ఏదొచ్చి ఆవరిస్తుంది? బ్రహ్మ కంటే రెండోది లేదుగా. ఆయన కప్పడానికి రెండోది ఉంటే కప్పుతాడు, రెండోది లేదుగా. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. కనుక ఆయన నిరంజనుడే. ఇంకొక అర్థం, రంజింపజేయటం అంటే ఆనందం, నిరంజనం అంటే ఆనందం లేకపోతే నిహి ప్లస్ రంజనం, నిరంజనం. రంజనము అనేటువంటి ఆనందానుభవము లేదు. ఆనందానుభవం లేనటువంటి బ్రహ్మ బయలు. ఆనందము అనేటువంటి బ్రహ్మ అనుభవంగా చూస్తే ఎరుక, ఎరుక బ్రహ్మ. కనుక ఇక్కడ నిష్కలం చేయవ అన్నప్పుడు కానీ, నిరంజనం అన్నప్పుడు కానీ బయలునే నిర్ణయిస్తున్నాడు. సచ్చిదానందం ఎరుక బ్రహ్మ అయినప్పుడు నిరంజన బ్రహ్మలో ఆనందం కూడా లేదని కనుక తీసుకుంటే ఇది బయలయ్యింది. ఉత్తరం వైపు తిరగండి. ఉత్తరేచ నిరాకాశం. ఆకాశం అంటే ఏంటండి? ఖాళీ. ఈ సృష్టిలో దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతంగా వచ్చింది. సృష్టి పూర్వము దేశము లేదు, కాలము లేదు. దేశం అంటే అక్కడ చోటు లేదు, ఆకాశం అంటే చోటేగా. ఆకాశంలో అనేక గ్రహాలు గోళాలు ఉండటానికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చే ఖాళీ ఆకాశం. ఈ బయలందు మునుగుతో సందు లేదు. అదే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది, మునుగుతో సందు లేదు. చిన్న రంధ్రము లేదు, నిరంధ్రం.
నిరంధ్రం అంటే రంధ్రము లేదు, అంటే మరొకటి ఉండే అవకాశాన్ని అది ఇవ్వదు. ఆకాశం అంటే దేనికైనా సరే మరొకటి ఉండటానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశం యొక్క నిర్వచనం. నిర్వచనం ప్రకారం నిరాకాశం అంటే తన యందు మరొకటి ఉండటానికి అవకాశం ఇవ్వలేదు. కనుక ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు తన యందు ఉండటానికి అవకాశం ఇవ్వలేదు నిరాకాశం. కనుక జగజ్జీవేశ్వరులు ముగ్గురు ఉన్నారని వాటి యొక్క వ్యవహారం అంతా కూడా మాయా కల్పితమని, భ్రాంతిలో మాత్రమే ఉన్నదని, కళలో మాత్రమే ఉన్నది. పరబ్రహ్మస్వరూప జ్ఞానమందు అట్టి జ్ఞానమందు మేల్కొన్న వాడికి జీవేశ్వర జగత్తు లేదు. ఆ బ్రహ్మయందు జీవేశ్వర జగత్తులు ఉండేటువంటి అవకాశము లేదు కనుక అది నిరాకాశం. ఉత్తరం వైపించి ఈశాన్య మూలకి తిరిగాం. ఈశాన్య మూల ఏం కాదు, ఏదో కనబడాలి అక్కడ, దేవుని పెట్టుకుంటున్నాం వాస్తు ప్రకారం. ఇల్లేమో పొలంలో పెడతాం, బావి దగ్గర ఈ వ్యవహారం విద్యా జగత్తులు. అటువంటి ఈశాన్యం కోసి ఈశాన్యం వైపుకి ఏం చేద్దాం తిరిగి చూస్తే అక్కడ కూడా బ్రహ్మమే కనబడ్డాడు. బ్రహ్మ యొక్క లక్షణాలు చూస్తున్నాడు కానీ అన్ని దిక్కుల్లో ఆ ఒక్క బ్రహ్మమే ఉన్నాడు. ఈశాన్యం నిర్మలో భవేత్. మళ్ళీ నిర్మలం అన్నా నిత్య శుద్ధం అన్నా ఒకటే. మాలిన్యం లేనటువంటిది భవేత్ అంటే ఉన్నది ఉన్నది, ఉన్నట్లుగా ఉన్నది. వచ్చిందని కలిగిందని అనకూడదు. ఉద్భత్య నిరాకారత. పైన ఆకాశం ఉందా, కింద పాతాళం ఉందా, అక్కడ నిరాకారం. బ్రహ్మ నిరాకారం. దేశకాల వస్తువులు ఉంటే ఆకారాలు ఉంటాయి. దేశకాల వస్తువులు భ్రాంతిలోకి వచ్చాయి. కలన అంటే వస్తువు. ఒక వస్తువు ఉండుట అనేది కలన, ఒక వస్తువు లేకుండుట అనేది నకలన. దేశము, కాలము, వస్తు సముదాయము ఉండుట అనేది దేశకాల కలనలు. ఇవి మాయా కల్పితం. నిర్గుణ బ్రహ్మయందు మాయా కల్పితం విచారిస్తే లేనిదిగా భయమైతే ఆ నిర్గుణ బ్రహ్మ ఎలా ఉన్నాడు? నిరాకారత. వస్తువు అయితే ఆకారం, వస్తువు చోటు కూడా ఇక్కడ అక్కడ, అది కూడా ఒక రకమైన ఆకారమే. కుండలో ఉన్న ఆకాశం కుండాకారంలో ఉన్నాడు. ఆకాశానికి ఆకారం లేకపోయినా కుండలో ఉన్న ఆకాశానికి, ఏ పాత్రలో ఉన్న ఆకాశానికి ఆ పాత్రలో చతురస్రంగా ఉన్నటువంటి పొలంలో ఆ గట్ల మధ్య నీళ్లు పెడితే ఆ నీళ్లు చతురస్రాకారంలో, త్రికోణంలో గట్లు వేసినటువంటి పొలంలో నీళ్లు పెడితే త్రికోణాకారంలో. నీటికి ఆకారం లేకపోయినా సాపేక్షంగా ఒక ఆకారంలో పాత్ర ఏ ఆకారంలో ఉంటే ఆ పాత్ర ఆకారంలో నీళ్లు కానీ ఆకాశం కానీ ఉన్నట్టుగా అలా కూడా లేదు. గతాకాశం, అఠాకాశం, మహాకాశములుగా కూడా లేదు. కనుక అది బయలే. నిరాకారత అంటే మళ్ళీ బయలే. అదచ్చ నిర్వికారత. కిందికి చూశాడు. నేల, భూమి, పాతాళం అవేం కనబడలా. కింద కూడా పరబ్రహ్మమే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిర్వికారత. నిర్వికారమైన పరబ్రహ్మమే ఉన్నాడు. నిర్వికారము, అచలము, త్రిగుణరహితము, శుద్ధము, ఏకమేవ అద్వయము, నిరంజనము, నిరాకాశము, నిర్మలము, నిరాకారము, ఇలాగా నీ పేరుతో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా పరబ్రహ్మమే. ఇక అన్ని అయిపోయినాయి. దశదిక్కులు అయిపోయినాయి. అష్టదిక్కులు పైన కిందతో దశదిక్కులు అయినాయి. ఇంకా ఏం మిగిలినాయి? ఇంకా ఏం మిగలని అన్నట్టు. కానీ జీవుడు ఏమనుకుంటున్నాడు అంటే బహిర్ముఖము, అంతర్ముఖము రెండు పెట్టుకున్నాడు.
ధ్యానధారణ సమాధిలో అంతర్ముఖమైతే అక్కడ బ్రహ్మజ్ఞానం వస్తుందని, కళ్ళు తెరిస్తే ప్రపంచం ఉంటుందని అనుకుంటున్నారు. బయట ప్రపంచం, బహిర్ముఖంలో ప్రపంచం ఉందనుకుంటున్నారు. జీవ ఈశ్వరుల యొక్క వ్యవహారం ఉన్నదనుకుంటున్నాడు. వాళ్ళ యొక్క చిన్న పెద్ద సంసారాలు ఉన్నాయనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని సమాధికి వెళ్తే ఏమీ లేదు అనుకుంటున్నారు. లోపల బయట అనేది సాధకుని బట్టి చెప్పాల్సి వచ్చింది. అంతర్బహిత్య సర్వత్ర, లోపల బయట అనేటువంటిది లేకుండా, లోపల బయట అనే విభజన లేకుండా, సర్వత్రా అంతటా అచలోయం సనాతన, అచలమే ఉన్నది. ఈ అచలం ఏమిటి? సనాతన అంటే ఆద్యంతములు లేనిది. సనాతనం అంటే ఎంత దూరం పోయినా ఆది లేనిది, వెనక్కి. మరి దశ దిక్కుల అదే బ్రహ్మ అయినప్పుడు ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా, గతంలోకి వెళ్ళినా భవిష్యత్తులోకి వెళ్ళినా ఆది అంతము లేనివారు. దేశానికి ఆది అంతం ఉంటుంది, కాలానికి ఆది అంతం ఉంది, కాలానికి విభజన ఉంది. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు అని అనేక యుగాలు కల్పాల కింద లెక్క ఉంది. కాల గమనం ఉంది, కాలం యొక్క మార్పులు ఉన్నాయి, కాలం యొక్క కొలతలు ఉన్నాయి, దేశం యొక్క కొలతలు ఉన్నాయి, దేశం యొక్క మార్పులు ఉన్నాయి. ఈ విధంగా వస్తువులు ఉన్నాయి, వస్తువుకి కొలతలు ఉన్నాయి, మార్పులు. ఈ మార్పులన్నీ కూడా వికారం. పరబ్రహ్మ నిర్వికారం. అందుకని దేశంగా చూసినా, కాలంగా చూసినా, వస్తువుగా చూసినా ఆది అంతము లేని ఒక అనంత స్థితి. ఆ బ్రహ్మము అనంతుడు, అనంతము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సనాతన అంటే ఆద్యంతములు లేని అనంతమైనటువంటి పరబ్రహ్మ. అంకురార్పణ. ఇప్పుడు సంకల్పం గట్టిగా చేశాం. ఏంటి మీ సంకల్పం ఏముంది? ఎక్కడ చూసినా అక్కడ ఆ బ్రహ్మ యొక్క ఈ 12 లక్షణాలు, ఈ శ్లోకంలో చెప్పిన 12 లక్షణాలతోటి సమగ్రంగా విచారణ చేసి ఆ పరబ్రహ్మ నిర్ణయం చేసి ఇది కదా నా లక్ష్యము అని సంకల్పం చేసుకున్నారు. విశేషంగా ఈ తెలివికి, ఈ మేధస్సుకి అందినంత వరకు, ఊహకి అందినంత వరకు ఆ లక్ష్యాన్ని సంకల్పంగా దృఢంగా పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి గురుబోధ మొదలు పెడుతున్నాం. బోధకు ముందు ఈ సంకల్పం చేయాలి, చేశాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అంకురార్పణ చేయాలి. అంకురార్పణ అంటే ఏంటి? యజ్ఞాలకి వాటికి వీటికి అంకురార్పణ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఆత్మబోధ అనే యజ్ఞానికి దిగబోతున్నాం. దీనికి అంకురార్పణ కావాలి. కేవలాత్మ అనేది లేనెరుకయే సర్వమైన అఖండ ఎరుక. ఈ అఖండ ఎరుకే అంకురం. అంకురం అంటే ఏంటండి? ఓ శనగింజ నానబెడితే తెల్లటి అంకురం వస్తుంది. అంకురం అంటే మూలం అని అర్థం. అంకురం రాకపోతే ఆ శనగింజ వల్ల శనగ చెట్టు, శనగ మొక్క రాదు. అంకురం వస్తే మొక్క వస్తుంది. అంకురం రానిటువంటి శనగింజ కేవలాత్మ బయలు పరబ్రహ్మ. అంకురం వచ్చేటువంటి బ్రహ్మ అవ్యక్తో మహతు, మహతో నాదాన్ని. కనుక అంకురం వచ్చేదంతా కూడా ఎరుకకు మూలం. అంకురము లేనిది బయలు. కేవలాత్మ అనేటటువంటిది సృష్టి పూర్వము కేవలము ఆత్మ మాత్రమే ఉన్నది. ఆ ఆత్మే అంకురం. దానివల్ల సర్వము తోస్తుంది కనుక సర్వానికి అది అంకురం. సర్వము మిథ్య కనుక అంకురానికి కలిగి ఉన్నటువంటి బ్రహ్మ మిథ్యే. అంకురం లేని, అంకురం వచ్చే ఆస్కారం లేని
నిర్బీజమైనటువంటి బ్రహ్మ బయలు. సృష్టి పూర్వము బ్రహ్మ మాత్రమే ఉంది, అది కేవలాత్మ. దానివల్ల సృష్టికి అది సర్వకారణం, మహాకారణం, సర్వాధారం. అటువంటి కేవలాత్మ యావత్ సృష్టి మిథ్య కనుక, లేనిది కనుక, కల్పితము కనుక, ఆ కేవలాత్మ అనేటువంటిది కూడా కల్పితానికి ఆధారమైందే తప్ప సత్యము కాదు. మాయ కల్పితానికి ఆధారం, నిర్గుణ బ్రహ్మ కల్పితానికి ఆధారం. మరి కేవలాత్మ అనేటువంటిది ఆత్మ అన్నా, ఎరుకన్నా, పరమాత్మ అన్నా, మాయ అన్నా, చైతన్యం అన్నా ఒకటే కనుక, కేవలాత్మ మాయే కనుక, కేవలాత్మ లేనిది కనుక, బయలే ఉన్నది కనుక, ఈ కేవలాత్మని లేనిరుక అన్నాం. ఇది నుంచి పైకెళ్తే కేవలాత్మ అనేటువంటిది అఖండ ఎరుక. పైనుంచి కిందకు వస్తే అది ఖండ ఎరుకలైంది. ఒకటైనటువంటి బ్రహ్మ మాయ ద్వారా ప్రకాశించేసరికి పంచబ్రహ్మలైంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. కనుక ఒకటైనటువంటి బ్రహ్మ అఖండ ఎరుక అయితే పంచబ్రహ్మలు 5 ఖండ ఎరుకలు. అక్కడి నుంచి 5 మహత్ బీజాలు వచ్చింది. అక్కడి నుంచి 5 మాయా శక్తులు వచ్చింది. అక్కడి నుంచి 5 తన్మాత్రలు వచ్చింది. అక్కడి నుంచి 5 సూక్ష్మభూతాలు, అక్కడి నుంచి 5 స్థూలభూతాలు. స్థూల సూక్ష్మభూతాలకి సంబంధించి అక్కడి నుంచి 25 తత్వాలు వచ్చింది. 25 తత్వాల్లో గోళకాలు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రజోగుణం చేత బాధాంకారంలో ఉన్నటువంటి అధిష్టాన బ్రహ్మమే చివరికి నేను అనేటువంటిది స్ఫురణగా సర్వజీవుల యందు ఆ నేను వ్యాపించి జీవుల యందు వాటి యొక్క ఉనికిని స్ఫురణగా తీసుకొచ్చింది. ఆ జీవులకి ఉపాధి యొక్క తాదాత్మ్యత, అజ్ఞానం చేత ఈ నేను అసత్య నేనుగా ఉన్నది. కనుక సత్యమైనటువంటి నేను ఎరుకే, అసత్యమైనటువంటి ఎరుక, అసత్యమైన నేను కూడా ఎరుకే. అసలు ఎరుకే లేనిది, ఎరుకే భ్రాంతి. కేవలాత్మ అయినది ఘనరూప అఖండ ఎరుక లేని ఎరుకే. అదే సర్వము అయినటువంటి అఖండ ఎరుక. ఈ సర్వము అయినటువంటి అఖండ ఎరుకలో సర్వము అవ్యక్తంగా ఉంది, మహత్తు కలిగి పంచమాయాశక్తుల ద్వారా వాటి ప్రేరణతో ఒక ఆదిశక్తి రూపుడైనటువంటి బ్రహ్మయందు సంకల్పము అనే ఎరుక కలిగి అంతా ఎరుకమయంగా, ఎరుక యొక్క గొలుసు కొట్టుగా ఈ అంకురము శాఖోపశాఖలుగా, ఫలపుష్పాదులుగా విస్తరించింది. ఈ మూలాన్ని, అంకురాన్ని తీసేయాలి. అంకురం ఉన్న అంకురాన్ని తీసేస్తారా, లేని అంకురాన్ని తీసేస్తారా? ఉన్నదైతేనేమో అది పోదు, ఈ చక్ర భ్రమణంగా ఇలాగే ఉంటుంది. లేనిది కాబట్టి తీసేస్తే పోతుంది. ఎలా పోతుంది? లేనిది లేకుండా పోతుంది. పోవడం అంటే ఏంటి? భ్రాంతిలో ఉన్నది భ్రాంతి రహితమైనప్పుడు లేనిది. అంతేగాని ప్రపంచం ఉన్నది మాయం కాదు. భ్రాంతి రహిత ఉన్న వాళ్ళకి ప్రపంచం మిథ్య, భ్రాంతిలో ఉన్న వాళ్ళకి ప్రపంచం సత్యం. పోవడం అంటే పోవడం కాదు. ఇట్టి అంకురము వలన పరమ గురువునకు, ఈ రకమైనటువంటి అంకురమును పరమ గురువునకు కైంకర్యము లేక అర్పణ చేసిన ఉన్నదేదో ఉన్నది. ఈ కేవలాత్మ అనే అఖండ ఎరుకగా ఉన్నటువంటిది నిజానికి లేనెరుక కనుక శిష్యుడికి అది ఉన్నది అనుకుంటున్నాడు కనుక, భ్రాంతి ఉంది కనుక, ఈ భ్రాంతి పోతే అది లక్ష్యం కనుక ఈ భ్రాంతి రూపం ఉన్నదంతా కూడా ఆ సత్యశిష్యుడు ఆ పరమ గురువుకి చేయాలి. కైంకర్యం. కైంకర్యం అంటే ఏంటంటే అదృష్టవంతుడకు బానిస. మామూలుగా బానిస. కింకరుడు అంటే దాసుడు, బానిస. కింకరుడు అంటే అలా బానిసత్వంగా శిష్యుడు గురువు విషయంలో బానిసగా మారడమే కైంకర్యం. గురువు ఏది చెప్తే అది చేయటం, నిప్పులో దూకంటే నిప్పులో దూకడం, నీళ్ళలో దూకంటే నీళ్ళలో దూకడం,
చచ్చిపో అంటే చచ్చిపోవటం, తల అంటే తలపోసి, అది కైంకర్యం. కింకరత్వం, దాసత్వం, అనుమన ధనాన్ని అర్పణ చేయడం, సర్వార్పణ చేయడమే కైంకర్యం. కైంకర్యం యొక్క పదం చాలా విశేషమైనది. నువ్వు ఉండి ఇచ్చేదైతే కైంకర్యం కాదు, నిన్ను కూడా సమర్పించుకునేదే కైంకర్యం. బానిసలు వాళ్ళని సమర్పించుకుంటారు. ఇన్ని పనులు చేసి పెట్టి జీతం తీసుకునేవాడు కాదు. జీతం లేకపోయినా చేసేవాడు, తిట్టినా కొట్టినా కూడా చేసుకునేవాడు. తను తాను అర్పించుకున్నవాడు కింకరుడు, యమకింకరులు అంటారు. ఆ యముని యొక్క ఆజ్ఞని శిరస వహించేటువంటి వాడు యమకింకరుడు. గురువు యొక్క, పరమ గురువు యొక్క ఆజ్ఞని శిరస వహించేవాడు శిష్యుడు. ఆ శిష్యుడు కైంకర్య పద్ధతిగా, సర్వార్పణ పద్ధతిగా ఆ పరమ గురువుని ఆశ్రయించాలి. అప్పుడు ఏమైంది? నిన్ను నువ్వు కోల్పోయావు, నిన్ను కూడా ఇచ్చేసుకున్నావు. నీకున్నది ఇవ్వడం కాకుండా, నీ మనసులు ఇవ్వడం కాకుండా, నీ సంపదలు ఇవ్వడం కాకుండా నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావు. జనకుడు మనస్సును మాత్రమే ఇచ్చాడు. ఒక కాలు ఒక రికాబు మీద పెట్టిన దాన్ని మరో కాలు రెండో రికాబు మీద పెట్టి లోపలే మనసు ఇచ్చే అర్థావుతుందంటే మనసుని ఇచ్చాడు. మనసు వరకే ఇచ్చాడు కానీ తను తాను ఇవ్వదా. కైంకర్యం అంటే తన మనసునే కాకుండా, తన తనువునే కాకుండా, అందులోన నేను అనేటువంటి చైతన్యాన్ని నిశ్చేషితం చేసి ఆ చైతన్యం అనేటువంటి ఎరుకని గురువుకి అర్పణ చేయాలి, పరమ గురువుకి అర్పణ చేయాలి. మామూలు గురువుకి ఈ లేనెరుకని అర్పణ చేసినా అతను ఎరుకలోనే ఉన్నాడు కాబట్టి ఈ ఎరుక పోదు. అదే బయలైనటువంటి గురువే పరమ గురువు. ఆ బయలైనటువంటి గురువుకి ఈ ఎరుకని ఇచ్చేస్తే ఆ బయలులో లేనెరుక లేకుండా పోతే ఆ ఎరుక తిరిగి నీకు రాదు. అదే ఎరుకలో ఉన్న గురువుకి అర్పణ చేస్తే ఆ ఎరుక మళ్ళీ నీకు వస్తుంది. అది అక్కడ రహస్యం. అలాగా తను మన ధనాలన్నీ కేవలం ఆఖరికి నువ్వు కూడా లేకుండా చేసుకున్నట్టు కైంకర్యం అనుకుంటుంది. అలా సర్వము శూన్యమైతే ఏది ఉన్నదో అది ఉన్నది ఉన్నట్లు ఉన్నది. అదే బయలు బట్టలు. అండపిండ బ్రహ్మాండములు కానీ, లేక పిండ బ్రహ్మాండ విశ్వాండములు కానీ, లేక జ్ఞాత కూటస్థ పరబ్రహ్మములు కానీ వివరించబడుతున్నది కూడా ఎరుక యొక్క అభివర్ణమే అయ్యింది. ఆ ఎరుక యొక్క అభివర్ణము, ఎరుక యొక్క మూలము, ఆ ఎరుక యొక్క మూలమే అంకురము. ఈ అంకురాన్ని అర్పణ చెయ్యాలి, ఎరుక యొక్క మూలాన్ని అర్పణ చేయాలి. ఎరుక యొక్క మూలమే గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, అది అర్పణ. ఏమీ లేదని నిర్ణయమే గాని నిన్ను పట్టుకుంటుంది అది. దానికి నువ్వు లోబడి ఉన్నావు. నన్ను ఎవరు విడిపిస్తారా అని ఆశతో అశరీరి గురువుని ఆశ్రయించాడు. అశరీరి గురువే ఇక్కడ పరమ గురువు. ఆ పరమ గురువుని ఆశ్రయిస్తే ఆయన ఏం చదువుతున్నాడు? నీ తనువన ధనాలన్నీ నాకు ఇచ్చేసి, నీ ఎరుకంతా నాకు ఇచ్చేసి అన్నాడు. అలా సర్వార్పణగా కైంకర్య పద్ధతిగా ఆ గురువు కనుక అంతా ఇచ్చేస్తే నువ్వు లేనివాడు అయిపోతే ఎరుక పోయింది అంతే. అయితే నీ సామర్థ్యం కాదు. అలా సర్వార్పణకి నువ్వు సంసిద్ధం అవ్వటమే నువ్వు చేయగలిగింది. ఇవ్వడం నీ చేత కాదు. అష్టావకుడు కూడా జనకుడు తాత్కాలికంగా నడిపించాడు కానీ మరోనాటి కాల తర్వాత అష్టావక్ర గీత అని జనకుడికి బోధన చేసి, జనకుడు నీకేమొచ్చిందో అనుభవం చెప్పు అన్నప్పుడు అప్పుడు మనసు లేనిదైంది. అప్పుడు అన్ని చేసి చేయనివాడిగా ఉన్నాడు. రాజభోగాలు అనుభవిస్తూ కూడా అనుభవించిన వాడిగా ఉన్నాడు. అంతకుముందు తాత్కాలికంగా మనసుని పూర్తిగా మనోనాశనం తర్వాత అష్టావక్ర బోధతో ద్వారా అయింది. అలాగే ఇక్కడ కూడా మన వల్ల కాదు, మనం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటే మనం ఆ తర్వాత గురువే చూసుకుంటాం. శిష్యుడు అంటే గురువు యొక్క శిక్షణకి, గురువు యొక్క ఆజ్ఞలకి కట్టుబడి ఉంటాను అని అర్పణ అవటమే, అంగీకారం అవటమే శిష్యుడు అనే పదానికి అర్థం. శిష్యుడు అంటే గురు శిక్షణకి
ఎక్కడైనా ఉండని గురు శిక్షణకి ఎన్ని పరీక్షలైనా పెట్టాలి, అంగీకారమై ఉంటూనే శిష్య పదానికి అర్థం. మరి సత్శిష్యుడు అంటే ముందు శిష్యరికం చేసినప్పుడు స్థూలంగా గురుసేవ చేస్తారు. సత్శిష్యుడు అన్నప్పుడు సూక్ష్మంగా శుశ్రూష చేసి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అంటే తానే లేకుండా, భావ శుశ్రూష అంటే తన సొంత భావాలు లేకుండా గురుభావమే తన భావముగా వ్యవహరించేవాడు. ఆత్మ శుశ్రూష అన్నప్పుడు గురువు తప్ప తాను లేడు అని, తాను లేనివాడు అని ఆ శుశ్రూష ద్వారా సర్వసమర్పణ సాధ్యం. అలా చేసినప్పుడు ఏమైంది? పిండాండంలో ఉన్నవాడు జీవుడు, బ్రహ్మాండంలో ఉన్నవాడు ఈశ్వరుడు, విశ్వాండంలో ఉన్నవాడు బ్రహ్మ, మూడింటికి అతీతమైన వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఎరుకకి మూలము లేనివాడు బయలు. విశ్వాండంలో ఉన్నా కూడా ఎరుకకి అక్కడ మూలం ఉన్నది. విశ్వాండంలో ఉన్న ఆత్మ కేవలాత్మ, అదే ఘనరూప అఖండ ఎరుక, అదే తర్వాత అనేక ఖండ ఎరుకలుగా మారింది. గుణాలను బట్టి, సంస్కారాలను బట్టి మారింది. సంస్కారాలు ఎక్కడివి? ఈ సృష్టి కొన్ని లక్షల సార్లు జరిగింది. ఈ సృష్టి స్థితి లయ విధానంలో సర్వజీవుల యొక్క సంచిత కర్మరాశి అక్కడ ఉన్నది. అదే ప్రపంచమై సర్వజీవులకి అనుభవానికి కొరకై ఈ ఉత్పత్తి స్థితి లయంలో జరుగుతుంది. కనుక విశ్వాండ అధిష్టానము బ్రహ్మ, బ్రహ్మాండ అధిష్టానము ఈశ్వరుడు, పిండాండ అధిష్టానము జీవుడు. పిండాండ అధిష్టానం జీవుడేమో నేను నేను అంటున్నాడు. అది సంగతి. కనుక ఈ నేను ద్వారా క్రమంగా ఈ మూడు దాటాలి. పిండ బ్రహ్మాండాలకి అవ్యక్త స్థితి విశ్వం. ఇన్ని రకాలుగా ఈ ప్రపంచం ఉంది. వీటికి పిండాండ బ్రహ్మాండ విశ్వాండముకి అధిష్టానములుగా ఎవరున్నారయ్యా బాబు అంటే జ్ఞాత. పిండాండంలో జ్ఞాత అండి. పిండాండంలో జ్ఞాత 24 తత్వాలతో కూడినటువంటి జ్ఞాత 24 తత్వాల నుంచి విడిపడి తాను వేరై తాను మాత్రమే అసంతుడుగా ఉంటే వాడు కూటస్థుడు. పిండాండం కూటస్థుడు కూటస్థ ఆత్మ అంటాం. బ్రహ్మాండ కూటస్థుడిని కూటస్థ బ్రహ్మ అంటాం. విశ్వం దగ్గర ఉన్నటువంటి వాడు బ్రహ్మ అంటాం. విశ్వాతీతంలో ఉన్నవాడు, ఉన్నదున్నట్టు ఉన్నవాడు, నిర్వికారుడు, అఖిలుడు, పరిపూర్ణుడిని, బ్రహ్మకి పరమైన వాడు, బ్రహ్మ కంటే అతీతమైన వాడు పరబ్రహ్మ. ఇవన్నీ మనకి రాబోయే దాంట్లో వస్తాయి కనుక వాటి పదాలను పరిచయం చేస్తున్నాం. ఈ పదాలన్నీ ఎరుకకే ఉన్నాయని చెబుతున్నాడు. పరబ్రహ్మ అంటే అఖండ ఎరుక అనొచ్చు, బయలు అనొచ్చు. కాకపోతే నిర్ణయం చేయాలి. ఆ పరబ్రహ్మకి సృష్టి బీజం ఉంటేనేమో అఖండ ఎరుకే. సృష్టి బీజము లేనటువంటి పరబ్రహ్మ, సృష్టికి సంబంధించిన బీజం నిర్బీజమైనటువంటి పరబ్రహ్మ అచల పరిపూర్ణము బయలు. కనుక పరబ్రహ్మ ఉభయతారకంగా ఉంది. ఈ ఉభయతారకంగా కాకుండా నిర్ణయంగా ఉండాలి అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మ అని పూర్తిగా అన్నప్పుడు నిర్దిష్టంగా ఉంటుంది. కేవలం పరబ్రహ్మ అంటే ఒక్కొక్కప్పుడు దాన్ని బయలంటాం, ఒక్కొక్కప్పుడు కేవలాత్మ అంటాం. కేవలాత్మ అంటే లేనెరికే. ఈ లేనెరికే సర్వానికి అంకురం కనుక ఈ అంకురాన్ని అర్పించాలి పరమ గురువుకి. ఇదంతా బోధ ఎవరికి చెప్తున్నాడు? ఈశ్వరుడిగా బ్రహ్మగా? జీవుడికే. జీవుడు ఉపాధి ధరించినటువంటి జీవుడు, జ్ఞాత కూటస్థుడైనటువంటి జీవుడికి వ్యష్టి సమిష్టి భేదం కూడా జీవుడికే చెప్పి జీవేశ్వర ఐక్య పద్ధతిలో జీవుడే ఈశ్వరుడుగా ఉన్న జీవుడికి, జీవబ్రహ్మైక్య పద్ధతిలో బ్రహ్మగా ఉన్న జీవుడికే ఇదంతా చెప్తున్నాం. అంతేగాని ఈశ్వరుడికి బ్రహ్మకి మనం చెప్పట్లా. జీవుడికి చెబుతున్నాం, ఈశ్వరుడైన జీవుడికి చెబుతున్నాం,
బ్రహ్మమైనటువంటి జీవుడికి చెబుతుంది. ఇంకా పరబ్రహ్మయ్య దాకా చెబుతూనే ఉంటుంది. అవడం కాదు, పరబ్రహ్మ తత్వము సిద్ధించే వరకు, అయ్యే వరకు కాదు, సిద్ధించే వరకు. అయ్యే వరకు అంటే పొరపాటు వస్తుంది, అది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కనుక ఈ వేదాంతము, వేదము ఇదంతా కూడా విద్దంటే ఎరుకే, విద్దంటే జ్ఞానము, విద్దంటే తెలుసుకోవడం. ప్రజ్ఞానం అంటే తెలుసుకునే తెలివి, ఎరిగే ఎరుక. కనుక వేదము అంటే విద్య అంటే ఎరుక, వేదాంతం అంటే ఎరుక యొక్క అర్థం. వేదాంతాలన్నీ కూడా ఎరుక గురించి, ఎరుక అర్థం గురించి. వేదాంత అతీతమందు బయలే ఉన్నదని నిర్ణయం, వేదాంతమేమో బయలున్నదనే నిర్ణయాన్ని అందించేది. నిజానికి బయలైపోయిన తర్వాత వేదము లేదు, వేదాంతము లేదు. ఈ రెండు ఎరుక కాబట్టి ఎరుక లేదు. ఎరుక లేకపోతే బయలుని వేదాలు వేదాంతాలు నిర్ణయిస్తాయా? బయలు నిర్ణయిస్తుందా? బయలందు ఎరుక లేకపోతే అదే నిర్ణయం చేస్తుంది. ఎరుక ఏది నిర్ణయం చేసినా ఎరుక పరిధిలో ఉంటుంది కానీ, ఎరుకైన ఎరుకగా ఉంటుంది కానీ బయలుగా ఎందుకు ఉంటుంది? విషయంగా ఎరుక అనేది ఒకటి, ఎరుక లేకపోవడం అనేది ఒకటి. ఎరుక లేకపోతే ఉన్నది బయలు అనేది పాఠంగా, బోధగా చెప్పడం జరుగుతున్నది. ముందు దానికి శిష్యుడు సంసిద్ధమై అంకురార్పణ చేసి నేనెరుకని గురువుకి సమర్పిస్తే, భ్రాంతి రహితమైతే, అప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి లక్ష్యము, గురువు ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు, శిష్యుడు ఎందుకు కూర్చున్నాడు, ఆ లక్ష్యం ఏ లక్ష్యం కోసం కూర్చున్నాడు, ఆ లక్ష్యము పూర్వమేవా నిరాళము అనే శ్లోకంలో చెప్పే లక్ష్యం, ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. అదే మంగళకరం. పరిపూర్ణ పరబాహ్యమందు పరశివమై. ఈ అంకురముని లేనిది లేకుండా చేస్తే, ఈ సృష్టి రాకుండా చేస్తే, తిరిగి బ్రహ్మకి సంకల్పం రాకపోతే సృష్టి రాదు. ఈశ్వరుడు లేకపోతే జీవుడు సృష్టి స్థితి లేదు. జీవుడు లేకపోతే జీవుడిలోనే అద్భావం తత్వతిగా ఆ ఉన్న వాటికి భావంలో, ఊహలో ఉన్న వాటితో తాదాత్మ్యతగా అదో కారణంగా, మహాకారణంగా ఉంటే, మళ్ళీ అవన్నీ తన స్వానుభవానికి రావడానికి ప్రారంభం వస్తే, ప్రారంభం పెంచడానికి ఒక పనిముట్టిగా ఉపాధి వస్తే, వీటన్నిటితోటి ఈ ప్రపంచం ఉన్నది. కానీ ప్రపంచం యొక్క అస్తిత్వము యద్భావం తత్వం ఆ పక్క పేజీలో వస్తున్న తర్వాత ప్రస్తుతానికి అది. ఈ విధంగా అంకురార్పణ చేస్తే అంతా లేనిదే ఉంటుంది, ఉన్నదేదో ఉంటుంది. ఆ ఉన్నది ఏమిటి అంటే పరిపూర్ణ పరబయలు. శివము అనేది సృష్టిలో, పరశివము అనేది సృష్టికి అతీతములో ఉన్నది పరశివము. పరశివమన్నా, పరబయలన్నా, పరబాహ్యమన్నా ఒక్కటే. ఈ పరబాహ్యమందు పరశివమై ఏది ఉన్నదో అది శాశ్వతము, నిత్యము, అన్ని పరమల కంటే పరము. ఆ పరవస్తువు అచలమై పరిపూర్ణమై ఎరుక లేనిదై, ఎరుకకు మూలము కానిదై, దాని నుండి మళ్ళీ ఎరుక పుట్టనిదై ఉన్నది కనుక, ఎరుకే జన్మాదులకు హేతువు కనుక ఎరుక పుట్టదు అన్నప్పుడు అది మాత్రమే జన్మ మరణ రాహిత్యం, అది మాత్రమే జన్మరహితం, అది మాత్రమే అనంతం, అది మాత్రమే ఆద్యంతములు లేనిది సనాతనం. సంకల్పంలో లక్ష్యాన్ని చెప్పాం, అంకురార్పణలో లేనెరుక విషయం చెప్పి ఈ బోధక్రమంలో ఏమేమి చెప్పబోతున్నాం? పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండముల గురించి, జ్ఞాత, కూటస్థుడు, బ్రహ్మ, పరబ్రహ్మ, కేవలాత్మ గురించి. ఈ కేవలాత్మే వీటన్నిటికీ సకల ఎరుకలకు మూలమైన ఎరుకని, అంకురమని. ఎరుకలు ఎక్కడికక్కడే కొన్ని ఫలాలు, కొన్ని పళ్ళు, కొన్ని ఆకులు, కొన్ని కొమ్మలు తీసేస్తే సరిపోదు, చెట్టు కొట్టేసినా సరిపోదు. దాని దొంపంటే మళ్ళీ చెట్టు వస్తుంది. ఆ అంకురం ఉంటే తిరిగి ఒక కాలాన ఏమీ లేనట్టు అంతా మాడిపోయినట్టు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మాయ యొక్క వీచికల వల్ల అది తిరిగి అంకురిస్తుంది.
కాలువలో గుర్రపు డెక్క వస్తుంది. ఆ గుర్రపు డెక్కని అంతా తీసేసి కాలువని ఎండబెడతారు చెరువులో. అలాగే తామర తీగల్ని ఆకుల్ని అన్నీ చేసి అన్నీ తీసేసి బయట పారేసి చెరువుని ఎండబెట్టి చెరువులో ఉన్న మట్టి కూడా బాళ్ళతో తోలికెళ్తారు. కొంత మట్టి చెరువులో నీళ్లు పెట్టంగానే 5-6 మాసాల్లో మళ్ళీ తామర తంపరగా వచ్చేసి ఎక్కడో అంకురం ఉంది. పూర్తిగా పొలాల్లో కలుపు ఎన్నిసార్లైనా తీసుకుంటారు, ప్రతి సంవత్సరం తీసుకుంటారు. కానీ మళ్ళీ కలుపు వస్తూ ఉంటుంది. ఆ కలుపు తీసుకుంటారు. ఆ కలుపు ఎంత తీసినా కలుపు యొక్క అంకురం ఉంటుంది. గుర్రపు డెక్క యొక్క అంకురం ఉంటుంది. తామర తీగ యొక్క అంకురం ఉంటుంది. కనుక ఎరుక మొత్తానికి కేవలాత్మే అంకురం కనుక అన్ని దశల్లో జీవుడిగా పోతే సరిపోదు, ఈశ్వరుడిగా పోతే సరిపోదు. చివరికి కేవలాత్మై అఖండ ఘనరూప ఎరుకై ఆ కేవలాత్మలో ఉన్నటువంటి ఆ ఎరుకని కూడా, ఆ అఖండ ఎరుకని కూడా నిర్మూలించాలి. తిరిగి రాకుండా నిర్మూలించాలి. నీ వల్ల కాదు కాబట్టి పరమ గురువుకి అంకురార్పణ చేస్తే అది ఆత్మ విచారణ. ఆత్మ అంటే ఏంటి? ప్రారంభంలో ఆత్మ అంటే నేను. ఆత్మని జీవుడు ఈశ్వరుడు పైకి తీసుకెళ్తే హంస. నేనన్నా హంసన్నా ఎరుకై. ఆత్మ అంటే ఇప్పుడు ఎరుకై. కేవల ఆత్మ అన్నా కూడా ఎరుకై. పరాత్మ అని ఒక పేరు పెట్టామని. కేవలాత్మకి పరమైనది. పరాత్మ అంటే బయలు. కేవలాత్మకి అతీతమైనది, పరమైనది. కేవలాత్మ కానిది, దానికంటే అతీతమైనది. కేవలాత్మ లేకుండా పోతే ఏది మిగిలిందో అది పరాత్మ. పరాత్మ అంటే బయలే. కనుక బయలుకి విచారించడానికి ఏమి లేదు. కాదంటే ఏది మిగిలి ఉన్నదో అది బయలు. కేవలాత్మ దాకా లేకుండా చేస్తూ ఉన్నది బయలు. కనుక మన సమస్య ఏంటంటే ఈ ఎరుకే మనకి నేను అనే దాంతో ప్రారంభమైంది. ఉపాధి ధరించి నేను దేహమే నేను అన్నప్పుడు దేహాత్మ, కూటస్థ నిర్ణయంలో జీవుడు నేను అన్నప్పుడు జీవాత్మ, సమిష్టిలో శివాత్మై. శివాత్మే కేవలాత్మై. ఘన రూపంలో కేవలాత్మై. ఈ ఘన రూపం అంకురం. ఘనలా ఉండనిస్తే ఎంత సాధన చేస్తే ఎన్ని పోగొట్టుకున్నా, జీవుడిగా ఈశ్వరుడిగా బ్రహ్మగా పోగొట్టుకున్నా, అంకురం ఉంటే మళ్ళీ బ్రహ్మగా, మళ్ళీ ఈశ్వరుడిగా, మళ్ళీ జీవుడిగా పర్వపద సోపాన పట్ల నుంచి పెద్దపావ నోట్లో పడి కిందకు వచ్చినట్టుగా వస్తాం. అలా రాకుండా ఉండాలంటే కేవలాత్మ అనేటువంటి అంకురాన్ని మూలచ్ఛేదో అన్నాను నిన్న శ్లోకంలో. మూలం లేకుండా చెయ్యాలి. ఈ ఆత్మ అనేటువంటిది ఏదో దాని యొక్క మూలం కనుక్కోవడం. మూలం కనుక్కుంటే ఏమైంది? కనెక్షన్ అయిందా శ్రీకారం? ఆత్మ విచారణ అంటే ఈరోజు విచారణ. ఆత్మ విచారణ అంటే నేను ఎవరు అనేటువంటి నేను విచారణ. ఈ నేనెవరు అనేది కొంత దూరం పోతే ఏమైంది? కేవలాత్మ దాకా వెళ్తే నేను అదై ఉన్నాననే సోహమైంది. తత్వమసి వాక్యంలో అయితే అది సోహమైంది. నిర్గుణం తదా నిత్యశుద్ధం చేయవ నిరాకారత నిరాకాశు నిష్కళం చేయవ, ఇవన్నీ అన్నప్పుడు ఏది నిర్ణయమో అక్కడ ఎరుక లేదు. కనుక కోహము నాహము రెండు, కోహము సోహము రెండు లేవు. కనుక ఈ రెండు ఎప్పుడైతే పోయాయో అది నాహం. నాహం అయినప్పుడే భయం. నాహం అయినప్పుడే అహం అనేటువంటిది మాయా ప్రతిబింబంగా లేక విద్యా ప్రతిబింబంగా తోస్తుంది. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే
ఆ చైతన్యం కానీ ఆ ప్రకాశం కానీ బింబ ప్రకాశం కానీ నేనులో ప్రతిబింబ రూపంలో ఉన్నాయి. ముందు మనం ఏం చేయాలి? ప్రతిబింబ రూపంలో ఉన్న చైతన్యాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని పొంది విజ్ఞానంలో ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశం కూడా కలగనక దాన్ని నిష్కళ చేసినప్పుడు కేవలాత్మ అంతరాత్మ అయితే ఆ నిష్కళ శాశ్వతం. కేవలాత్మ కూడా నిష్కళ అయితే అది అవ్యక్తము అని బాగుంటుంది. ఆ కేవలాత్మలో ఉన్న నిష్కళ శాశ్వత నిష్కళ అయితే అప్పుడు అది బయలు. ఈ క్రమంలో ఆత్మవిచారణ గత అచల సిద్ధాంతానికి తగ్గట్లుగా ఈ అద్వైత మత సంప్రదాయంలో ఉన్నటువంటి బోధని విచారణని కొద్ది మార్పులతో తెలుసుకొని లక్ష్యాన్ని ముందే మనం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా మన సాధన చేసుకుంటూ పోవాలి. అందుకని శరీరత్రయ విలక్షణం ఆత్మ అన్నప్పటికీ కూడా మొట్టమొదటి సంకల్పంలో అంకురార్పంలో ఆత్మవిచారణలో ఏ పద్ధతిగా దాన్ని నిర్ణయం తీసుకుంటాం ముందే నిర్ణయం తీసుకోవాలి. అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమ అని ఆ చిన్నపిల్లాడికి ఏమైనా అర్థమైందా? కానీ లక్ష్యాన్ని ఇచ్చాం. అక్కడ సిద్ధవస్తువు యొక్క లక్ష్యాన్ని ఇచ్చాం. ఆ శివుల్లో అంకితా సిద్ధిపోతే లక్ష్యం ఆ పిల్లాడికి తెలియకపోయినా ఓనామాలు దిద్దినా అలాగే ఇక్కడ ఇంకా బోధ ప్రారంభం కాలేదు. మీకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. కేవలాత్మ కూడా లేని నిర్గుణ బ్రహ్మము శాశ్వతమైనదే పరమపదము మోక్షమని మోక్ష స్వరూపమని దానికంటే ఏదైనా సరే కాదని మిగతావన్నీ తాత్కాలిక మోక్షాలని శాస్త్రీయ ముక్తి సామీప్య ముక్తి సారూప్య ముక్తి సాలోక్య ముక్తి సాయుధ్య ముక్తి ఇలాగా పంచముక్తులు ఉన్నాయి. ఈ పరమపదము పంచముక్తులలో కూడా తిరిగి వచ్చేది తిరగక పైశాంతం ఉన్న రూపాయించుకు అది భ్రాంతి కొంచెమున్న భ్రాంతి పూర్తిగా రహితం కాకపోతే ఆ కొద్ది భ్రాంతి అనేక భ్రాంతులు పోవస్తుంది. ఎరుక అంత క్యాన్సర్ అంత ప్రమాదకరం. కనుక దాని యొక్క మూలము అంకురము తీసేస్తే తప్ప క్యాన్సర్ ఎట్లా ఉంటుంది? ఒకసారి దాని మూలం పూర్తిగా తీస్తే మళ్ళీ రాదు. డాక్టర్ ఎంత చూసినా ఎక్కడైనా సరే ఒక క్యాన్సర్ మళ్ళీ సెకండరీ వస్తుంది. సెకండరీ వస్తే ఇక దాన్ని ఎవరు ఏమి చేయలేదు. ఆ క్యాన్సర్కి ఆగదు. శరీరం అంతా ఒక తోట మూలం లేదు. అందుకని ఒక తోట ఉన్నప్పుడే అంకురాన్ని చేస్తే క్యాన్సర్ ఎరుక కూడా క్యాన్సర్ లాంటిది. దాని మూలాన్ని తీసేయాలి. మూలమే అంకురం కనుక అంకురాన్ని తీసేయాలంటే శిష్యుడి వల్ల కాదు కాబట్టి పరమ గురువుకి అర్పణ చేయాలి. ఈ పద్ధతిలో మనం ఏం చెయ్యాలి అనేది ఎలా ఉపక్రమించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదనగా ఒక పరిచయంగా చెప్పి కానీ అసలైన బోధనకి దిగట్లేదు. ఆత్మ విచారణ అంటే ఎరుక విచారణ. ఆత్మ విచారణ అంటే నేను విచారణ, నేనెవరు అనే విచారణ. దాని సారము నేను అదే ఉన్నాను సోహం అని. ఎక్కడికెక్కడ విచారణ పోతూ తత్వమసి వాక్యాన్ని 13 సార్లు చెప్తే కాదు అదని మళ్ళీ అది కూడా కాదు అది తత్వల్లా మళ్ళీ సొమ్మయ్యవద్దు సొమ్ముతత్వం ఒకటే అని తత్వరూపంలో నిలబడి సొమ్ములో ఉన్న వాక్యాన్ని ఆ తత్వరూపంలో కూడా మళ్ళీ వాక్యాలు నక్షత్రంలో తత్వం ఒకటే అని మళ్ళీ వాక్యాలు తీసేస్తే అలా శ్వేతకేతుడికి 13 సార్లు చెప్పే కానీ అవలేదు. హిరణ్య గర్భుడేమో సృష్టిలో మొట్టమొదటి ఇచ్చాడు, అతనికి ఒక్కసారి చెప్తేనే అయిపోయింది. అలాగే ఇది కాదని తత్వమసి వాక్యాన్ని ఎన్నిసార్లైనా చెప్పాల్సి వస్తుంది.
చెప్పినప్పుడు వీటన్నిటికీ ఏ నేను, ఏ వ్యవహారము, ఏ భావము, ఏ అనుభూతి ఉన్నదో అదంతా ఎరుకే. దాని దశల వారీగా పైకి నడపాలి. పైకి నడిపి చివరికి ఇది కాదు ఇది కాదని పైకి నడిపి చివరికి ఏదైతే మిగిలి ఉన్నదో అది కూడా అనుభవ రూపంలో ఉంటే ఇది కాదని ఇక్కడ ఆత్మ లేకుండా పోతుంది. ఆత్మ కేవలమై ఆ కేవలాత్మ కూడా లేకుండా, కేవలాత్మని లేకుండా చేసేదాకా ఇది కాదు ఇది కాదని పొడిగించాల్సింది. కనుక ఆత్మ విచారణ అంటే నేను విచారణ. సోహం నుంచి నా అహం వెళ్ళేది అర్థం. సోహం కూడా ఏకే కాబట్టి ఎరగలేకపోవడం నా అహం. నాహమే భయం. ఈ విచారణ చేయాలి అంటే ఏమేమి ప్రాతిపదికగా ఉండాలి? జ్ఞానం లేని విద్య, వివేకం లేని విజ్ఞానము, లౌకికం లేని మనిషి, ఇవన్నీ విచారిద్దాం. వివరంగా చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. ఆత్మ విచారణని రేపు ప్రారంభిద్దాం. సాయిరామ్. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి.